వెల్కమ్ టు దిశ టీవీ. మనుషుల్లో స్వార్థం నిస్వార్థం రెండు ఉంటాయి. అయితే ఎదుటి వాళ్ళు నిస్వార్థంగా ఉండాలనుకునే మనుషులు వాళ్ళు ఎంత నిస్వార్థంగా ఉంటారో మనం ఇప్పుడు ఒక ఫన్నీ క్వశ్చన్ అడిగి తెలుసుకుందాం రండి. ₹1,00,000 బ్యాగ్ దొరికింది. సో మీరైతే ఏం చేస్తారు? ఎవరికి దొరికిందో వాళ్ళకి పోయి పోలీస్ స్టేషన్లో ఇచ్చేస్తాం. పోలీసులో ఇస్తారు. మీరేం చేస్తారు మేడం? ఏం చేయరా? వదిలేసిపోతారు అయితే? చెప్పండి, మీకు దొరికింది అనుకోండి, సో మీరేం చేస్తారు? అదే ఎవరికంటే వాళ్ళకి ఇచ్చేస్తాం. ఎవరిది అయితే వాళ్ళది. ఎవరైతే వాళ్ళకి ఇస్తారు. నేను బ్యాంక్లో పెట్టుకుంటాను. బ్యాంక్లో పెట్టుకుంటారు. ఓకే, థ్యాంక్ యూ. మేము పోలీస్ వాళ్ళకి ఫోన్ చేసి పలానా దగ్గర ఒక ప్యాకెట్ దొరికింది, దీంట్లో ఏముందో చూడు అని చెప్తాం. అలా మనీ ఉందని తెలియదు కదా, ఓకే ఓకే అవి దగ్గర కవర్ ఉంటాయి. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి. ఇప్పుడు మీకు ₹1,00,000 దొరికితే మీరు ఏం చేస్తారు? మేము గిట్లా అమ్ముకుంటాం, మేము ఏం చేయము. వెళ్తున్నప్పుడు మీకు ఒక ₹1,00,000 బ్యాగ్ దొరికింది అనుకోండి, మీరు ఏం చేస్తారు? ఇన్వెస్ట్ చేస్తాను. ఇన్వెస్ట్ చేస్తారు. ఓకే, మీకు ఒక ₹1,00,000 బ్యాగ్ దొరికింది అనుకోండి, మీరు ఏం చేస్తారు? అక్కడ పోలీసులకు గొప్ప చెప్పిస్తాం. పోలీసులకు అప్పగిస్తారు. మీరు తీసుకోరా? మాకు వద్దమ్మా, ఓకే మాకు వద్దమ్మా. వాళ్ళ దయ ఉంటే మన ఇసే తీసుకుంటాం, కానీ అలా గొప్ప చెప్పేస్తాం. ఓకే, వ్యవసాయమే. ఏం చేస్తారు? వ్యవసాయం చేస్తారు వాటితోని. థ్యాంక్ యూ అండి. దొరికింది అనుకోండి, మీరు ఏం చేస్తారు? నాకే ఇస్తారా? థ్యాంక్ యూ. ₹1,00,000 मिलेगा तो हम उसको म्यूचुअल फंड में डालेंगे सबसे पहले तो। आज का सबसे इन्वेस्टमेंट का अच्छा वो है, और उससे हम पॉलिसी भी कर सकते हैं, इंश्योरेंस वगैरह अपना, ఓకే, థ్యాంక్ యూ. बस हेल्थ के। ఆయా మీరు. हेलो दोस्तों। హాయ్. రోజు ₹1,00,000 దొరుకుతాయి. वही सेम है, सड़क के ऊपर कौन को ₹1,00,000 खर्च करेगा? किसी होटल में जाएंगे, लग्जरी होटल में जाएंगे, या म्यूचुअल फंड में डालेंगे, सेविंग करेंगे, नहीं तो कहीं अच्छी जगह घूमने जाएंगे। ఓకే, థ్యాంక్ యూ. पहले गरीब को देता हूँ, आधे गरीब को देता हूँ, पुलिस स्टेशन को देता हूँ। ₹1,00,000 దొరికాయి అనుకోండి, మీరు ఏం చేస్తారు? పోలీసు వాళ్ళకి ఇస్తాం. థ్యాంక్ యూ. బ్యాగ్ దొరికింది అనుకోండి, ఏం చేస్తారు? ₹1,00,000 అంతగాని మేడ దొరుకుతాయి మేడం. ఎవరు చిన్న కట్ట దొరికితేనే మా వెంట తీసుకుంటారు. మా కష్టపడే వాళ్ళకి ఎవరు ఇయ్యరు. దొరికింది అనుకో పక్కన మాది వెంటనే ఇచ్చేస్తాం, లేకపోతే ఇంటికి తీసుకుపోతాం. ఓకే, థ్యాంక్ యూ. బ్యాగ్ దొరికింది అనుకోండి, ఏం చేస్తారు? అంటే దొరికితే ఇక్కడ రోడ్ మీద దొరికితే ఏం చేస్తామన్నా, ఏదైనా సర్వీస్ ఓరియంటెడ్ చేస్తాం. సర్వీస్ ఓరియంటెడ్ చేస్తారు. థ్యాంక్ యూ. వెళ్తున్నప్పుడు మీకు ఒక ₹1,00,000 బ్యాగ్ దొరికింది, మీరు ఏం చేస్తారు? మనం అంటే పోలీస్ స్టేషన్లోనే ఇస్తాము, లేదా సహాయం ఎవరు లేని వాళ్ళకి సహాయం చేస్తాము. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి. ₹1,00,000 బ్యాగ్ దొరికింది, మీరు ఏం చేస్తారు? ఇచ్చేస్తాం. ఎవరికి ఇస్తారు? పోలీస్ శాఖ. పోలీస్ స్టేషన్లో ఇచ్చేస్తారు. నైస్, థ్యాంక్ యూ. ఒక ₹1,00,000 దొరికాయి అనుకోండి, ఏం చేస్తారు? ₹1,00,000 తీసుకుంటారు. సో ఇదండి, మీకు కనుక ఒక ₹1,00,000 బ్యాగ్ దొరికితే ఏం చేస్తారనే క్వశ్చన్ అడిగినప్పుడు జనాలు రకరకాల ఆన్సర్లు చెప్పారు. కెమెరామెన్ వంశీతో రాజీ.